వైఎస్ఆర్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి, ఉండవెల్లి శ్రీదేవులకు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ పై విచారణ జరుపుతున్న స్పీకర్ తమ్మినేని సీతారాం మరొకసారి నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న సోమవారం వ్యక్తిగతంగా మరొకసారి విచారణకు హాజరు కావాలని నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో ఈ నెల 8వ తేదీన స్పీకర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని గతంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చినప్పుడు కేవలం ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఆనం రామనారాయణ విచారణకు హాజరయ్యి మరికొంత సమయం కావాలని కోరినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే 2 సార్లు వ్యక్తిగతంగా విచారణకు ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం పిలిచారు. 2 సార్లు మొదటిసారి వ్యక్తిగత విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రెండోసారి ఒకరు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు 3వసారి మళ్లీ వ్యక్తిగత విచారణకు హాజరయ్యి ఈ అనర్హత పిటిషన్ల పైన వివరణ ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టు కూడా ఈ పిటిషన్ ని దీనికి సంబంధించిన అంశం పైన ఈ నెల 26వ తేదీకి విచారణ వాయిదా వేసింది. సో ఈలోపు స్పీకర్ ప్రధానంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో వీళ్ళపై చర్యలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారో నాకు ఉత్కంఠ ఉంది. అయితే సోమవారం విచారణకు హాజరవుతారా, హాజరయ్యి ఏం చెప్తారన్న అంశం సంబంధించి సోమవారం దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 3వసారి కూడా వ్యక్తిగత విచారణకు పిలిచిన తర్వాత వారికి అనేక సార్లు అనేక అవకాశాలు స్పీకర్ కల్పించారు. ఈ నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళు 2 నెలల సమయం కావాలని కోరినప్పటికీ కూడా 3 సార్లు విచారణకు స్పీకర్ హాజరు కావాలని కోరారు. సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరైనా అవ్వకపోయినా ఆ తర్వాత స్పీకర్ దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.